నమస్తే. వెల్కమ్ టు పొలిటెంట్ మీడియా. భక్తి భాస్కర చూస్తున్న వాళ్ళందరికీ ముందుగా నమస్తే అండి. మనకి 2026 అంటే కొత్త నూతన సంవత్సరం కాబట్టి ఉగాదికి సంబంధించి అసలు 12 రాశుల వారికి ఎలా ఉంటుంది? ఈ సంవత్సరం మొత్తం చూసుకున్నట్లయితే ఆదాయం అనుకోవచ్చు, వ్యయం, రాజపూజ్య, అవమానం అసలు ఏ విధంగా ఉంటుందో గురువుగారిని అడిగి తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు చెవిఎన్ కిరణ్ శర్మ గారు ఉన్నారు. గురువుగారి మాటల్లోనే తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. అఖండ ఐశ్వర్యమస్తున్న గురుగారు, ఇప్పుడు ఈ 2026 సంవత్సరం ఉగాది నుంచి వృషభ రాశి వారికి అసలు ఏ విధంగా ఉంటుందండి సంవత్సరం మొత్తం? ముందుగా ఈ రాశి వారికి ఆదాయ వ్యయాలు చూసుకున్నట్టయితే 5 ఆదాయంగా ఉంటుంది, ఖర్చు 14 ఉంటుంది. కానీ వీరికి గౌరవం 5 ఉంటుంది, అవమానం 4 పాళ్ళు ఉంటుంది. మనం ఇందాక ఒక రాశి గురించి అనుకున్నాం. ఇది నేను ఎప్పుడు కూడా ఆదాయ వ్యయాలను చూసి జాతకాలు చెప్పడం తక్కువ. నేను గౌరవ అవమానాలు చూసి చెప్తానంటే రాజపూజ్య అవమానాలు చూసి చెప్తాను. రాజపూజ్యం ఈ రాశి వారికి బాగుంది కాబట్టి పట్టుదల బాగా ఉంటుంది. ఈ పని నేను చెయ్యగలను అంటే చేస్తారు వీళ్ళు. ధైర్యము, స్థైర్యము, ఆనందము, ఆరోగ్యం ఇవన్నీ కూడా ఉన్నాయి. ఆదాయం కూడా వస్తుంది, 5 రూపాయల ఆదాయం వస్తుంది. ఈ 5 రూపాయల ఆదాయం సత్కార్యాన్ని ఖర్చు పెడతారు. అంటే ఆ సత్కార్యం అంటే ఏంటి? ఇప్పుడు 5 రూపాయలు వచ్చాయి, దానికి 10 రూపాయలు తీసుకొని ఇల్లు కొంటారు. మంచిదేగా. 5 రూపాయలు తీసుకుంటారు, తనకి ఇష్టమైన వాహనాన్ని కొనుక్కుంటాడు. ఆ వాహనం తనకు అవసరమే. ఒక 5 రూపాయలు తీసుకుంటాడు, ఒక పొలం కొనుక్కుంటాడు. కానీ అప్పులు కట్టాలి, తీవ్రమైనటువంటి విభేదం ఉంటుంది. అబ్బా అనవసరం కొన్నానేమో, నేను ఈఎంఐ కట్టలేకపోతున్నా. కిరణ్ శర్మ లాంటి దరిద్రుడు చెప్పాడు, బాబోయ్ నేను కొనేసాను, ఇప్పుడు ఈఎంఐ కట్టలేకపోతున్నాను. తిట్టుకుంటూ సంవత్సరం దాటిపోయిన తర్వాత అమ్మయ్య అప్పుడే సంవత్సరం అప్పు తీరిపోయింది నాకు అని సంతోషపడేటువంటి తత్వం అప్పుడు ఉంటుంది. దానివల్ల ఖర్చు ఎక్కువ ఉంటుంది. అంటే వీరికి శుభకరమైనటువంటి ఖర్చులు ఎక్కువ ఉంటాయి. కూతురు పెళ్లి చేయాలి, గ్రాండ్గా చేయాలి, బట్ గ్రాండ్ చేయకపోయి నడుస్తుంది అని వృధా ఖర్చు పెట్టకుండా. కానీ మా బావమర్ది పెళ్లి, నా కోడలు పెళ్లి బాగా చేస్తాడు కాబట్టి నేను నా కూతురు పెళ్లి బాగా చేయాలి. 12 లక్షలు అయ్యే ఖర్చు దగ్గర 15 లక్షలు ఖర్చు పెడతాడు. అంటే అక్కడ ఏముంది అనుకుంటుంది. అయితే ఈ ఖర్చులో భార్య తెలివిగల భార్య ఉంటే ఈ రాశి వాళ్ళకి ఖర్చు పెట్టిస్తుంది బాగానే. 3 లక్షల ఖర్చు అయ్యే దగ్గర 3.5 లక్షలు ఖర్చు పెడుతుంది. ఆ 3.5 లక్షలు బంగారాన్ని కొని పెడుతుంది కూతురికి. అది నిలబడిపోతుందిగా. అంటే తెలివైనటువంటి భార్య యొక్క లాభం అలా ఉంటుంది కాబట్టి ఖర్చు ఉంటుంది. ఇటువంటి ఖర్చులు అయ్యే అవకాశం ఉంటుంది. ఇది గమనించుకోవాలి ఫస్ట్ మీరు. కాబట్టి ఖర్చు అయిపోగానే అవి భయపడిపోయేటువంటిది కాదు. అలాగే ఆదాయం ఉండని చెప్పి సంతోషపడడం కూడా కరెక్ట్ కాదు. కాబట్టి రాజపూజ్యం బాగుంది కాబట్టి విద్యలో కానీ, ఉద్యోగంలో కానీ, కుటుంబ పరంగా కానీ సౌఖ్యవంతమైన జీవనం, ఆనందయోగం, వృత్తిలో అభివృద్ధి, తప్పకుండా ఉద్యోగం మారే అవకాశం ఉంది. ఒక సంస్థ నుంచి మరో సంస్థలోకి ఉద్యోగం మారి ఉద్యోగంలో ఆర్థికమైనటువంటి హైక్ పొందుకునే అవకాశం కూడా ఉంది. అది గమనించుకుంటే మంచిది. సో కాబట్టి ఉద్యోగంలో మంచి అభివృద్ధి ఉంది, ధనప్రాప్తి ఉంది, ఆకస్మిక ధనయోగం ఉంటుంది. అయితే వీరికి కూడా షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ లాంటి వల్ల కూడా కొంత ఆర్థిక లాభాన్ని పొందుకునే అవకాశాలు కూడా ఉన్నాయి. కొత్త వస్తువులు కొనుగోలు చేయవచ్చును, కొత్త వ్యక్తులతో పరిచయాలు ఉంటాయి, వీరే సొంత వ్యాపారం పెట్టుకునే అవకాశం ఉంటుంది, అనుకూలమైనటువంటి దాంపత్య జీవనం ఉంటుంది, శుభకరమైన సంతాన వార్త కూడా వినే అవకాశం ఈ రాశి వారికి చాలా బలంగా కనపడుతుందని చెప్పవచ్చు మనం. అంటే ఏదైనా సరే గొప్ప వ్యక్తులతో పరిచయము, నూతన వ్యాపార ప్రారంభం కూడా ఈ రాశి వారికి బాగా కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి. అయితే అండి, ఈ రాశి వారికి సంబంధించి ఈ సంవత్సరం ఎలాంటి విషయాలు కొంచెం జాగ్రత్తగా ఉండాలంటే? ఒకటే గుర్తుపెట్టుకోమ్మా, ఇతరుల మీద ఆధారపడడం. ఈ పోటీ పరీక్షలు ఉన్నప్పుడు తప్పకుండా సమయపాలన లేకపోవడం, తల్లిదండ్రులకు చెప్పకుండా చెడు మార్గం, అంటే తల్లిదండ్రులు చెప్పి చెడు మార్గం వెళ్ళే కాదు, తల్లిదండ్రులకు తెలియకుండా ఉద్యోగానికి వెళ్తున్నాని, చదువు కోసం వెళ్తున్నాని, పరీక్షకు వెళ్తున్నాని చెప్పేసి దారి తప్పినటువంటి ప్రయాణాలు మీకు తీవ్ర నష్టాన్ని కలిగిస్తాయి. డబ్బు విషయంలో కాస్త అభాపీసం అనేది ఉంది సినిమాలో, అఖిల భారత పీనా సంఘం అనేటువంటి వాళ్ళలాగా వీళ్ళు ప్రవర్తిస్తే మంచిది. అభాపీసంలాగా వీళ్ళు ఉంటే తప్పకుండా కొంత పొదుపు చేసుకునే అవకాశం బలంగా ఉంటుందని చెప్పవచ్చును. శుభకార్యాల కోసం బాగానే ఖర్చు పెడతారు, పేరు కోసం. అంటే ఎలా ఉంటుందంటే అమ్మ వీరికి అత్యుత్సాహం ఎక్కువగా ఉంటుంది. ఉంటేనేమో కోపంతో ఉంటారు, పట్టుదలతో ఉంటారు, లేకపోతే ఫ్రీ వదిలేస్తే అంత ఓవర్ చేస్తుంటారు. కాబట్టి కాస్త నిదానము, మంచి మాట తీరు, కొంత సడలింపు, అంటే పట్టుదలలో సడలింపు అనేది ప్రయత్నం చేస్తే, తల్లిదండ్రులని అనుసరించగలిగితే తప్పకుండా వీరికి మంచి అనుకూల శుభయోగాలు ఉంటాయి. ఆరోగ్యం బాగుంటుంది, వీరికి అద్భుతమైనటువంటి ఆరోగ్య లాభం ఉంది. ఒకవేళ వీరికి శస్త్రచికిత్స అవసరం వచ్చేటువంటి అనారోగ్యం ఉన్నా సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందుకునేటువంటి ఒక శస్త్రచికిత్స అవసరం లేనటువంటి ఆరోగ్య ప్రాప్తి కూడా ఈ రాశి వారికి సొంతమయ్యే అవకాశాలు బలంగా ఉన్నాయి. తప్పకుండా ఆర్థిక పరంగా కానీ, కుటుంబ పరంగా కానీ, కోర్టు వివాదాలు ఏమైనా ఉన్నా ఈ సంవత్సరంలో తీరిపోయే అవకాశం ఉంటుంది. రైతులకు కానీ, మీరు అన్నట్టు రైతులకి మంచి సమయం చెప్తాను నేను. చాలా మంచి పంటలు, అంటే వీరికి ఈ రాశి వారికి పసుపు పంట, చెరుకు పంట, పొద్దుతిరుగుడు పువ్వు, నల్లరేగడి పంటలు బాగా పండేటువంటి అవకాశాలు ఉంటాయి. అలాగే కూరగాయల విషయంలో ముఖ్యంగా దోసకాయలు, అలాగే క్యాబేజీ, తర్వాత టొమాటో లాంటి పంటలు వీరికి బాగా పండే అవకాశం, మిర్చి పంట కూడా బాగా ఉండే అవకాశం ఉంటుంది.
అలాగే పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి చామంతి కానీ లేదంటే మల్లెపూలు, ఈ 2 పూలు వ్యాపారం చేసేవారికి ఈ రాశి వారికి బాగా కలిసి వచ్చిన అవకాశంగా చెప్పవచ్చు. పూలు పళ్ళు కూరగాయల వ్యాపారం కూడా లాభసాటివి అని చెప్పవచ్చును. రైతులకు మంచిదే. అలాగే కార్మిక సోదరులకు కూడా మంచి లాభాలు, ఉన్నతమైనటువంటి కార్మిక సంస్థల్లో వారికి పేరు ప్రఖ్యాతులు రావడం, ఉత్పత్తి బాగా పెరగడం వల్ల కార్మిక సోదరులకు కూడా మంచి లాభాలు. అలాగే సీఏ లాంటి వ్యాపారం చేసేవారికి, ఉద్యోగం చేసేవారికి, చదువుకునే వారికి కూడా లాభసాటి వ్యవహారంగా చెప్పబడుతుంది. రైతులకి మంచి లాభసాటి వ్యాపార పరంగా కూడా అన్ని రకాల ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారం కానివ్వండి, కన్స్ట్రక్షన్ వ్యాపారం తప్పకుండా మీరు కలిసి వచ్చేటువంటి అవకాశాలు మొత్తాన్ని చూసుకున్నట్లే అంటే కొంచెం పర్లేదు ఈ రాశి పర్లేదు వారికి ఈ తప్పకుండా. అంటే సంవత్సరం అనేది. కొంతమంది ఎలా చెప్తారంటే వీరికి జన్మంలో గురుడు ఉన్నాడు, అది ద్వితీయంలో గురుడు ఉన్నాడు, తర్వాత తృతీయంలోకి వెళ్తాడు అనేటువంటి వ్యక్తులు ఉంటారు. అంటే ఇప్పుడు ప్రస్తుతానికి ఈ వృషభ రాశి వారికి 2వ ఇంట గురుడు ఉన్నాడు. గురుడు వీరికి ధనయోగాన్ని, కుటుంబ సౌఖ్యాన్ని ఇస్తాడు. మరి జూన్ నుంచి ఆయన అక్టోబర్ వరకు తృతీయంలో పాపకారకుడు కదా అనేటువంటి వ్యక్తులకి అప్పటికి శని యోగం ఉంటుందిగా. కాబట్టి నేనే చెప్తాను, నేను చూసే విధానం వేరు. అవతలి వాళ్ళు కేవలం గురుడు ఇక్కడున్నాడు, అది రాహు అక్కడున్నాడు, కేతు ఇక్కడున్నాడు, శని ఇక్కడున్నాడు, ఇంతవరకే చూస్తున్నారు. అతిచారము, మళ్ళీ వక్రగమనము, తర్వాత శని, అలాగే రాహు యొక్క స్వనక్షత్రం ఉండడం, ఇవన్నీ కంపేర్ చేసుకుని అంటే ఒక్కొక్కరు తిరిగా చెప్తారమ్మా. కాబట్టి నేను చెప్పిన విషయాలు ఉన్నాయి. ఒక 2 నెలల తర్వాత చూసుకోండి, దానివల్ల ఫలితం వారికి కరెక్ట్ చెప్పాడనుకుంటే తప్పకుండా మనకు మళ్ళీ నా యొక్క పర్సనల్గా జాతకాలు చూపించడానికి తప్పకుండా నా దగ్గరికి వచ్చే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. మీరు నాకు ఫోన్ చేస్తారు, నాకు జాతకాల కోసం నా దగ్గరికి వస్తారు కూడా. పరిహారం అంటూ ఏంటండి మరి వీళ్ళకి? పరిహారం అంటూ ఏంటి? వీరికి అంటే ఏ దేవుని ఆరాధన చేసుకోవాలంటే తప్పకుండా ఈ సంవత్సరం మొత్తం కూడా వీరు అమ్మవారిని ఎక్కువగా, అమ్మవారి శరణు వచ్చితే చాలా మంచిది. ఎందుకంటే వృషభ రాశి వారికి ఈ అమ్మవారి నక్షత్రం యొక్క ప్రభావం ఎక్కువ ఉంది కనుక ఈ సంవత్సరంలో తప్పకుండా వసంత నవరాత్రుల్లో పాలు పంచుకోండి, సౌందర్యలహరి పారాయణం చేయండి, అలాగే శరన్నవరాత్రుల్లో పాలు పంచుకొని లలితా పారాయణం చేయగలిగితే తప్పకుండా వీరికి ఆర్థిక ఆనందాది, విద్యా, ఉద్యోగ, వ్యాపారాదుల్లో అద్భుతమైనటువంటి శుభయోగాలుగా చెప్పవచ్చు. ఈ సంవత్సరం ప్రతి సంవత్సరం కూడా అష్టైశ్వర్యాలు ఉండాలని కోరుకుంటున్నాను నేను. చాలా చక్కగా తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు. ఆనంద సిద్ధిరస్తు.